చింటూని కలవడానికి వెళ్లిన రోహిణి కన్న తల్లి అని ప్రభావతికి తెలిసేలా చేసిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా అందరూ కూడా మ్యారేజ్ డే సెలబ్రేషన్లో ఉంటారు. ఇంకా చాలా సంతోషంగా రాదు రాదు ఎక్కడుందో అనుకున్న శృతి కూడా మీనా బాలులా దయవల్ల ఇంకా రవి దగ్గరికి వస్తుంది. రవి అయితే చాలా సంతోషపడిపోతాడు. ఈ మ్యారేజ్ డే ఎలా జరుగుతుందో ఏంటో అని కంగారు పడ్డాను వదిన, కానీ మీరు సరైన సమయానికి శృతిని తీసుకొచ్చారు. అడిగిన వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోయాను. ఇంకా కొంచెం ఉంటే నన్ను కొట్టేవాళ్ళేమో, అసలు శృతి ఎక్కడికి వెళ్ళింది అని నన్ను నిలదీసేవాళ్ళేమో. అప్పుడు నేను జరిగిన విషయమంతా చెప్తే శృతితో పాటు అందరూ కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకునేవాళ్ళు. సరైన సమయానికి తీసుకొచ్చావు అని చెప్పి ఇంకా మీనాకైతే థ్యాంక్స్ చెప్తాడు రవి. అయితే చూడు రవి, ఇలా చెప్తున్నానని మరోలా అనుకోవద్దు. ఏదైనా సరే మన లిమిట్స్ దాటకుండా ఉండాలి. అసలు నువ్వు నీతోని అంతలా చూడవలసిన అవసరం లేదు. తను నీ బాసే కావచ్చు, కానీ తను ఒక ఆడపిల్ల, అందులోనూ పెళ్ళి కాని వయసులో ఉన్న ఆడపిల్ల అన్న విషయం నువ్వు మర్చిపోవద్దు. శృతియే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా అపార్థమే చేసుకుంటారు. అది మీది మ్యారేజ్ డే. పైగా నువ్వు రెస్టారెంట్కి వెళ్ళొద్దని శృతి చెప్పినా నువ్వు రెస్టారెంట్కి వెళ్ళావు. వెళ్ళిన వాడివి ఫోన్లే తీసుకొద్దామని రెస్టారెంట్ దగ్గరికి వస్తే తీరామోసు చూస్తే నువ్వు అలా తన్ని ఎత్తుకుని ఉన్నావు. అది చూస్తే ఎవరైనా ఫీల్ అవుతారు కదా. అందులోనూ శృతికి పెళ్ళయ్యి సంవత్సరం అవుతున్నా తనింకా చిన్నపిల్ల స్టేజ్లోనే ఉంది. నువ్వు గమనిస్తూనే ఉన్నావు కదా. చిన్నదానికి పెద్దదానికి అలుగుతూ ఉంటుంది, అది నీకు కూడా తెలుసు. మరి అలాంటి తప్పుడు నువ్వు అంత నెగ్లెక్ట్గా ఎలా ఉన్నావు అని చెప్పాయి. ఇంకా మీనా అయితే రవికు కొంచెం గడ్డు పెట్టేసరికి అలా చెప్పవు మీనా అని చెప్పి ఈలోపు శృతి వస్తుంది. అది కాదమ్మా శృతి, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆగాలి. ఆ వ్యక్తి ఎలాంటోడు, ఎలాంటి మనస్తత్వం ఉన్నవాడు, అసలు ఎలాంటి సిచ్యువేషన్లో అలాంటి స్థితిలో ఉన్నాడో అని ఒక్కసారి ఆలోచించాలమ్మా. మీ పెళ్ళయ్యి సంవత్సరం కావస్తుంది, సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో మీరు ఎక్కువ గొడవ పడడమే ఉండుండొచ్చు. ఇక్కడి నుంచి మీరు గొడవ పడకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ వర్క్ను బట్టి నువ్వు రవిని అర్థం చేసుకోవాలి, రవి శృతిని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ వదిన అని చెప్పి రవి చెప్తాడు. చాలా థ్యాంక్స్ మీనా అని చెప్పి శృతి చెప్పి సరే పదండి అక్కడికి వెళ్దామని మొత్తం ముగ్గురు అక్కడికి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళావు మీనా అనగానే ఏముంది వాళ్ళిద్దరి పంచాయతీ తీర్చడానికి అనగానే మళ్ళీ ఏం జరిగింది, ఏమీ లేదులేండి, అసలు రవికి అర్థమయ్యేటట్టు చెప్పాను. ఈలోపు శృతి వస్తే శృతికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పాను, అంతే, అంతకు మించి ఏమీ లేదు అనేసరికి సర్లే నువ్వు పక్కన లేకపోవడంతో ఎటు వెళ్ళిపోయావా అని కంగారు పడ్డాను, అంతే. మిమ్మల్ని వదిలి నేనెటు వెళ్ళిపోతానండి, మిమ్మల్ని వదిలి నేను ఎటైనా వెళ్తానా అని చెప్పి మీనా అనగానే అవును, నన్ను వదిలి నువ్వెటు వెళ్తావు, ఎటు వెళ్ళినా నేను ఉండలేను అన్న విషయం నీకు తెలుసు కదా అని చెప్పి మీనా బాలు ఇద్దరు కూడా అనుకుంటారు. మన పెళ్లి రోజు కూడా ఇలా జరుగుంటే బాగుండేది కదా. చూడండి, పెళ్లి రోజు అనేది మనసుకు సంబంధించింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మన పెళ్లి రోజులో అమ్మమ్మ గారు ఉన్నారు. అమ్మమ్మ గారు దగ్గరుండి మన పెళ్లి రోజు జరిపించారు. మీ అన్నయ్య వాళ్ళ పెళ్లి రోజుకి కానీ వీళ్ళ పెళ్లి రోజుకి కానీ అమ్మమ్మ గారు ఉన్నారా, లేరు. అంటే మనం వీళ్ళకంటే బాగా చేసుకున్నామనే కదా అర్థం. అందరి ఆశీర్వాదం, పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకు దొరికిందనే కదా అర్థం అని చెప్పనేసరికి ఏదైనా సరే మీనా, నువ్వు అక్కడికక్కడ భలే సర్దుకుంటావు. నేను ఏ రకంగా ఆలోచిస్తానో నువ్వు ఆ రకంగానే ఆలోచిస్తూ ఉంటావు. అది సరే, ఈ పార్లలమ్మ ఎక్కడా అని చెప్పి ఇంకా చూస్తూ ఉండగానే రోహిణికి అప్పుడే ఫోన్ వస్తుంది.
చింటూ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి అప్పటికి 2-3 సార్లు కట్ చేస్తుంది ఫోను. అయినా సరే మళ్ళీ మళ్ళీ ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా రోహిణి అటు ఇటు చూసుకుంటూ ఎవరైనా తనని చూస్తున్నారా గమనిస్తున్నారా అనుకుని గబగబా ఫోన్ తీసుకుని బయటికి వెళ్తుంది. ఇదేంటి పార్లలమ్మ ఫోను చూసుకుంటూ హడావిడిగా బయటికి వెళ్తుంది? ఏదైనా ఫోన్ వచ్చి ఉంటుందా? అందుకే హడావిడిగా వెళ్తుందా? అసలు ఎవరు చేసుంటారు? ఎందుకు తన మొహంలో అంత టెన్షన్ కనిపిస్తుంది అని ఇంకా బాలు వెనకాలే వెళ్తాడు. వెళ్ళి అక్కడ డోర్ ఉంటే డోర్ పక్కన నిలబడతాడు. నిలబడేసరికి ఏంటమ్మా ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నావు అనగానే, అమ్మా నేను చింటూని అనగానే, నాన్న చింటూ ఏంటి బంగారం ఎందుకు ఫోన్ చేసావు బంగారం అని మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చింటూనా? అమ్మనా? ఏంటి చింటూ బంగారం అని మాట్లాడుతుంది? అసలు రోహిణి ఎవరి గురించి మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా, ఏంటి నాన్న ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసావు అనగానే, నాకు జ్వరం వచ్చిందమ్మా అని చెప్పనేసరికి, ఏంటి నాన్న నీకు జ్వరం వచ్చిందా అని చెప్పనగానే, అవునమ్మా నిన్ను చూడాలని నాకు జ్వరం వచ్చింది, ఇదిగో అమ్మమ్మకి ఇస్తున్నాను అని చెప్పి ఫోన్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసేసరికి ఏంటమ్మా ఏమైంది వాడికి అనగానే, నీకు వాడి గురించి పట్టింపు ఉందా? అసలు వాడు నీ కన్న కొడుకేనా? వాడిని నువ్వు పట్టించుకుంటున్నావా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? వాడు నా కన్న కొడుకే అన్న విషయం నీకు తెలుసు కదా, పదే పదే మళ్ళీ నీ కన్న కొడుకేనా అంటూ ఎందుకు ప్రశ్నిస్తున్నావమ్మా? నేనేం తప్పు చేశాను? అయినా నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు పదే పదే నన్ను ప్రశ్నిస్తూ బాధ పెడుతున్నావు? నా సిచ్యువేషన్ నీకు తెలుసు కూడా అనగానే, నీ గురించి మాత్రమే ఆలోచించుకుంటావెందుకు రోహిణి? ఎదుటి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించవు నువ్వు? అసలు నీ కొడుకు గురించి కానీ నీ తల్లి గురించి కానీ ఆలోచించే మాటే లేదు కదా. వీడికి 3 రోజుల నుంచి జ్వరం, నువ్వెక్కడికి వచ్చి వారం రోజులైంది. ఈ వారం రోజులు పట్టించి వాడు ఎలా ఉన్నాడు అని అడిగావా? 1-2 సార్లు ఫోన్ చేశావు, మిగిలిన సందర్భాల్లో అడగనే లేదు. వాడికి గత 3 రోజుల నుంచి జ్వరం అయితే స్కూల్కి కూడా పంపించడం లేదు. నువ్వు వస్తావేమో చూస్తావు, వాడి గురించి పట్టించుకుంటావు అని ఎంతలా ఎదురు చూశానో, కానీ నువ్వు రావడం లేదు. అసలు వాడి గురించి పట్టించుకోవట్లేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారవో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా సుగుణమ్మ కాస్త రోహిణి మీద కేకలు వేస్తుంది. ఇప్పుడేంటి నేను రావాలి అంతే కదా, ఇప్పుడే వస్తాను అని చెప్పి రోహిణి కాస్త గబ్బగబ్బా బయలుదేరి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళడంతో ఇంకా వెంటనే ఇటు వెళ్ళాలి అంటే ఎవరొకరిని తీసుకుని కదా వెళ్ళాలి. అందుకని ఏం చేస్తాడంటే రాజేష్కి చెప్తాడు, ఒరే ఇప్పుడు పార్లలమ్మ బయటకు వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో ఏంటో కరెక్ట్ లొకేషన్ నాకు కావాలి. నా కారు వేసుకెళ్ళొద్దు, నీ కారు వేసుకుని వెళ్ళు, అర్థమవుతుందా? నా కారు గుర్తుపడుతుంది. ఎక్కడికి వెళ్తుందో ఏ ఇంటికి వెళ్తుందో కూడా నాకు కరెక్ట్గా చెప్పాలి. నువ్వు అక్కడికి వెళ్ళాక లొకేషన్ నాకు పంపించి నాకు ఫోన్ చేయి, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ సరేరా అని చెప్పి రోహిణి కాస్త అటు ఇటు చూసుకుని బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళడం చూస్తాడు రాజేష్. అయితే చూసి ఇంకా పక్కకుంటాడు. పక్కకుండేసరికి రాజేష్ అలా పక్కకుండడంతో రోహిణి బయటికి వెళ్ళి ఆటో అంటూ పిలిచి ఆటో ఎక్కి బయలుదేరి వెళ్తుంది. టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే రాజేష్ కార్ తిప్పుకుని ఆటో వెనకాలే ఫాలో అవుతాడు. ఫాలో అయ్యేసరికి ఇంకా ఫాలో అయ్యి ఒక చోటకి వెళ్ళిన తర్వాత ఆటోని పంపించేసి తను హడావిడిగా ఇంటి లోపలికి వెళ్తుంది. రే ఈ రోహిణి పక్కనున్న స్ట్రీట్ ఉంది కదా, ఆ ఇంటి లోపలికి వెళ్ళిందిరా, నేను ఇక్కడే ఉన్నాను, లొకేషన్ కూడా నీకు సెండ్ చేశాను, నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది అనగానే సరే అయితేనని చెప్పి, నువ్వు ఈ లోపు లోపలికి వెళ్ళి కిటికీలోంచి ఎక్కడో చోట నుంచి చూడు, నేను ఈ లోపు వచ్చేస్తాను అని చెప్పి బాలు చెప్తాడు. వీడికే కిటికీలోంచి చూడు అక్కడి నుంచి చూడని బాగానే చెప్తున్నాడు. కిటికీలోంచి చూడడం ఎవరైనా చూస్తే నన్ను కుమ్మేస్తారు, వీడికి మాత్రం ఆ మాట అర్థం కాదు. సర్లే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి ఇంకా
లోపల చింటూ సుగుణమ్మ ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉండడంతో వీళ్ళ గురించి రోహిణి ఎందుకంత ఫంక్షన్ వదిలేసి మరి హడావిడిగా వచ్చింది అని అనుకుంటూ ఉండగానే నాన్న చింటూ అని చింటూని హగ్ చేసుకుని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది. ఇదేంటి పిల్లోడి మీద ఎంత ఎఫెక్షన్ చూపిస్తుంది, ఏదో కన్న తల్లి బిడ్డను హత్తుకున్నట్టు ఈ రకంగా చూపిస్తుంది ఏంటి ఎఫెక్షను అనుకుంటూ ఇంకా చూస్తూ ఉంటాడు. రాజేష్ అయితే వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి గబగబా 2-3 క్లిక్స్ అయితే తీసేస్తాడు. ఇంకా అలా తీసిన తర్వాత బాలు సరాసరి ప్రభావత్ దగ్గరికి వెళ్తాడు. ప్రభావతమ్మ అని చెప్పాను కానీ ఏంట్రా ఇలా వచ్చావు అనగాని నువ్వెలా రా అని చెప్పి చేయి పట్టుకుని తీసుకొస్తాడు. ఎక్కడికి రా ఎక్కడికి అనగాని నువ్వు కొన్ని నిమిషాల పాటు సైలెంట్గా ఉండు, నేను ఎక్కడికి తీసుకువెళ్తున్నానో ఏం చూపిస్తున్నాను అనేది కొంచెం అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. కొన్ని నిమిషాల పాటు సైలెంట్గా ఉంటే నేను చెయ్యాల్సింది నేను చేస్తాను అని చెప్పి ఇంకా బాలు అయితే చెప్తాడు. బాలు అయితే చెప్పేసరికి నేను రాను అనగానే నువ్వు మాట్లాడకుండా రా అని చెప్పి చెయ్యి పట్టుకుని ఇంకా ప్రభావతిని తీసుకుని కారులో ఎక్కించుకుని బయలుదేరి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నామో చెప్తావా? చెప్తాను, ఎక్కడికి వెళ్తున్నామో చెప్తానని ఈలోపు ఫోటో కాస్త తీశాడు కదా, ఆ ఫోటోని బాలు ఫోన్కి పంపిస్తాడు. పంపించేసరికి ఏదో ఫోటో వచ్చిందే అనుకుంటూ ఓపెన్ చేసి చూసి ఆ ఫోటోని కాస్త ప్రభావతికి చూపిస్తాడు. ఇదేంటి రోహిణి ఎక్కడికి వచ్చింది, అయినా వీళ్ళు వేరే ఊర్లో ఎక్కడో ఉండేవారు కదా, ఈ ఊరు రావడం ఏంటి, అయినా వాళ్ళ దగ్గరికి రోహిణి వెళ్ళి ఆ పిల్లోడిని అంతలా గట్టిగా పట్టుకుని మరీ ముద్దు పెట్టడం ఏంటి, ఏంటిదంతా అసలు నాకేమీ అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. అసలు రోహిణి ఆ ఇంటికి ఎందుకు వెళ్ళింది, ఫంక్షన్ అంతా హడావిడిని వదిలేసి అక్కడ చూసుకోవాల్సింది పోయి వదిలేసి మరీ ఎందుకు వచ్చింది, అసలు ఏం అవసరం అని చెప్పి ఇంకా ప్రభావతి బాలుని అడుగుతుంది. నాకేం తెలుసు, అక్కడ నీ కోడలుంది కదా, నీ కోడల్నే వెళ్ళి అడుగు, అప్పుడు నీ కోడలే చెప్తుంది. నాకైతే ఏం తెలియదు ప్రభావతమ్మ అని చెప్పి మాట్లాడడంతో నీకేం తెలీదు, నాకు ఏమీ తెలీదు, నీకు ఏమీ తెలీదు అని అంటున్నావు, అయినా ఎందుకు ఈ పదే పదే ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఈ రకంగా ఎందుకు జరుగుతుంది అని చెప్పి మాట్లాడడంతో నాకు తెలీదు అని చెప్తున్నాను కదా, ఎందుకు పార్లలమ్మ అక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ప్రతి క్షణం నేను ఏమీ అనుకున్నా ఏమీ అనుకోకపోయినా పార్లలమ్మ గురించి నేను ఎన్నోసార్లు చెప్తున్నా, నువ్వు మాత్రం ఎప్పుడూ వినిపించుకోలేదు. ఇప్పుడు ఒకసారి చూడు, పార్లలమ్మ ఏం చేస్తుందో నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా బాలు అయితే తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళేసరికి అదిగో అక్కడ రాజేష్ గారి కారు ఉంది, పద వెళ్దామని రాజేష్ గారు కారు పక్క నుంచి ఆ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి రాజేష్ కిటికీ పక్క నుంచి చూస్తాడు. రే అని చెప్పనగానే పక్క తప్పుకుంటాడు రాజేష్. అయితే ఈలోపు ప్రభావతి ఇటు బాలు ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. చూడు, నీ కోడలు ఇంటికి వచ్చింది అనగానే ఏంటే అసలు నీ కొడుకును పట్టించుకుంటావా, నీ కొడుకును అవసరం లేదా, నువ్వు నీ సుఖం సంతోషం కోసం చూసుకుని ఆ మనోజ్ని పెళ్లి చేసుకున్నావు, మీ అత్తకు భయపడుతున్నావు, పదే పదే మీ అత్తగారి గురించే చెప్తావు తప్ప వీడి గురించి అస్సలు ఆలోచించవు. వీడి నీ కొడుకు అన్న విషయం మర్చిపోయావా, నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించాలి కదా, ప్రతి క్షణం నీ గురించి మాత్రమే ఎందుకు ఆలోచించుకుంటావు రోహిణి, నీ కొడుకు బాధ్యత నీకు లేదా, రేపన్న రోజున నాకు ఏదైనా జరగరాంది జరిగితే నీ కొడుకు పరిస్థితి ఏంటి అని నేను బాధపడుతూ ఉంటే నువ్వు దాన్ని పట్టించుకోకుండా నువ్వు హ్యాపీగా ఫంక్షన్లు అవి ఇవి చూసుకుంటున్నావు. వాడికి జ్వరం వస్తేనే నువ్వు రావడానికి దికానా లేదు. నేను గనక పోతే వీడిని తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలోనో లేదంటే ఏ హాస్టల్లోనో పడేస్తావు కదా అనగానే అమ్మా ఏంటా మాటలు, నీకేమీ కాదు, ఎందుకే నాకేమీ కాకూడదు అనుకుంటున్నావు, నీ కొడుకుని చూడడం కోసమా, నీ కొడుకుని చూడడం కోసం నాకేమీ కాకూడదు అనుకుంటున్నావా, వాడిని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిగా నీకు లేకపోయినా అమ్మమ్మగా నాకు ఉంది, నేను వాడిని చూసుకుంటాను, నేను ఉన్నంతకాలం వాడికి ఏ లోటు రాకుండా చూసుకుంటాను అని చెప్పి మాట్లాడేసరికి నాన్న చింటూ ఇలా రామ్మా అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇంకా ముద్దు పెడుతుంది. ముద్దు పెట్టి నీకేం కాదురా నేను వస్తాను, అమ్మ కొంచెం బిజీగా ఉండడం వల్లే రాలేదు, ఆ మాత్రం దానికే అమ్మ మీద బెంగ పెట్టుకుంటారా, అమ్మ మీద బెంగ పెట్టుకుని ఈ రకంగా ఉంటారా, తప్పు కదా నాన్న, ఇలా ఉండడం అంత మంచిది కాదు కదా, అర్థం చేసుకోవాలరా నాన్న,
నువ్వు ఎదుగుతున్నావు కదా, నువ్వు చిన్న పిల్లవాడివి కాదు. ఈ అమ్మ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఈ అమ్మ నీ కోసం వస్తుంది. నీ గురించే కదా ఊళ్ళో ఉన్న నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకంటే నువ్వు అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడానికి ఇష్టపడతావు అన్న ఉద్దేశంతోనే కదా నాన్న. అర్థం చేసుకోవాలి కదా ఈ అమ్మని. ఈ అమ్మ గురించి కూడా ఆలోచించాలి కదా అని చెప్పనేసరికి, అది కాదమ్మా అని చెప్పాను. కానీ ఇంక నువ్వేం మాట్లాడకు నాన్న. నువ్వు పదే పదే ఇంక మాట్లాడకు, అర్థమవుతుందా? నేను ఏం చెప్తున్నానో దాని గురించి ఆలోచించు, సరేనా అంటూ చింటూకి హితబోధ చేస్తుంది. హితబోధ చేసేసరికి అది కాదమ్మా అని చెప్పి చెప్పాలని ట్రై చేస్తాడు. ఎంత చెప్పాలని ట్రై చేస్తే మాత్రం రోహిణి వినిపించుకుంటుందా? వినిపించుకునే రకం కాదు కదా రోహిణి. సో నీకు నేను చెప్తున్నాను, అర్థం చేసుకోరా నాన్న. నేను పదే పదే ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో నువ్వు అర్థం చేసుకోవాలి. అమ్మ గురించి కూడా ఆలోచించాలి. అమ్మ గురించి ఆలోచిస్తేనే కదా రేపన్న రోజున అందరం కలిసి ఉంటాము. అమ్మ అందరూ కలిసి ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా అమ్మ గురించి ఆలోచించాలరా నాన్న అని చెప్పనేసరికి, సరేనమ్మా, నేను ఇబ్బంది పెట్టను అని చెప్తాడు. చెప్పేసేసరికి, సరే ఇక మీదట నువ్వు ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, సరేనా? జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటాము అని ఇంకా చెప్పడంతో చాలా సంతోషంగా అయితే కాఫీ తీసుకురమ్మా అనగానే వెళ్ళి రోహిణికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. తీసుకొచ్చి ఇచ్చేసరికి కాఫీ తాగుతూ కొడుకు దగ్గరే ఉంటూ కొడుకుతో మాట్లాడుతూ తెగ సంతోషపడుతుంది రోహిణి అయితే. చూసావా ప్రభావతమ్మ, నీకు కోడలు విషయం, నీ కోడలికి ఆల్రెడీ పెళ్లి జరిగింది చూసావు కదా అనగానే, రే 4 ఫోటోలు తీరా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ కాదు తేల్చుకోవాల్సింది, మన ఇంట్లో తేల్చుకోవాలి. ఇన్ని రోజులు రోహిణిని నెత్తినెక్కించుకున్నాను కదా, మన ఇంట్లో తేల్చుకుంటాను, ఓ 4 ఫోటోలు తీయ అనగానే, తీసాను అని చెప్పి రాజేష్ చెప్తాడు. బాలు కూడా వీడియో తీస్తాడు. సరే పదండి వెళ్దామని ఇంకా అక్కడి నుంచి కాస్త బయలుదేరి వస్తూ ఉంటారు. నేను ఎప్పటి నుంచో పార్లలమ్మ గురించి అనుకుంటూనే ఉన్నాను. పార్లలమ్మ ఏదో చేస్తుంది, ఏదో తప్పు జరుగుతుంది, తను మోసం చేస్తుంది అని నాకు ఎప్పటి నుంచో అనుమానమే. అందుకే నాకొచ్చిన అనుమానం నివృత్తి చేసుకోవాలని ఎన్నోసార్లు పార్లలమ్మని ఫాలో అవుతూ వచ్చాను. ఇప్పటికి నాకు విషయం తెలిసింది. పార్లలమ్మ ఏం చేసిందో, ఎలా చేసిందో ఇదంతా కూడా అర్థమైంది. ఇప్పటికి పార్లలమ్మ నిజ స్వరూపం తెలిసింది కదా. పార్లలమ్మ మనకు ఎన్ని అబద్ధాలు చెప్పిందో. నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ తను అమ్మ అయితే మరి మలేషియాలో నాన్న అని అనడం ఏంటి? వీళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు అనేమో ఆవిడ చెప్పింది. వీళ్ళమ్మ లేదు చనిపోయింది అని రోహిణి చెప్పింది. మలేషియా అని చెప్పడం కూడా అబద్ధమేనా ప్రభావతమ్మ అనగాని, అన్ని విషయాలు తెలుస్తాయిరా. ఇప్పుడు అన్ని విషయాలు తేల్చుకుంటాను కదా. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం బయటికి వస్తుంది చూడు, రోహిణి విషయాలన్నీను అని చెప్పనేసరికి, సరే అని ఇంకా మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పి మీనా అడుగుతుంది. చిన్న పని మీద వెళ్ళానులే మీనా, నీకు ఇలా రా చెప్తానని తన ఫోన్లో ఉన్న ఫొటోసు ఇంకా వీడియో చూపిస్తుంది. ఏంటండి ఇది? చింటూ కన్న తల్లి రోహిణియా? అంటే రోహిణికి ఇంతకు ముందే పెళ్లి జరిగిందా? పెళ్లి జరిగినా జరగలేదని అబద్ధం అంటే పెళ్లి జరిగిన విషయాన్ని దాచిపెట్టి మీ అన్నయ్య మనోజ్ని పెళ్లి చేసుకుందా అని చెప్పనగానే, అవును ప్రభావతమ్మకు కూడా తెలిసింది అనగానే, తెలిసేటట్టు చేసింది మీరే కదా అని చెప్పనేసరికి, మరి చెయ్యొద్దా? తెలిసేటట్టు చెయ్యాలి కదా, చెయ్యకపోతే ఎలా కుదురుతుంది? పార్లలమ్మ ఏం చేస్తుందో ఏం చేయబోతుందో తెలుసుకోవాలి కదా. ప్రతి క్షణం పార్లలమ్మని వెనకేసుకొస్తూ ఉంటుంది కదా ప్రభావతమ్మ. మరి అలాంటి తప్పుడు తను ఎలాంటిదో, తన బుద్ధి తన గుణగణాలు ఎలాంటివో ప్రభావతమ్మకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పకపోతే నీ గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఎందుకండి వేరే వాళ్ళ జీవితంలోకి తొంగి చూడడం? వాళ్ళ పర్సనల్ లైఫ్ అనగానే, ఏంటి మీనా, ఏంటి నీ ఉద్దేశం? పర్సనల్ లైఫా అంటే మా అన్నయ్య కాపురం ఈ రకంగా నాశనం చేసిందని తెలిసిన తర్వాత కూడా నేను వదిలిపెట్టేయాలా ఏంటి? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మీనా? నేను మాత్రం ఈ సమస్యను వదిలిపెట్టేదే లేదు. ఈ సమస్యకు సరైన పరిష్కారం
ఖచ్చితంగా నేను చూసుకోవాలి. నాకు ఆ బాధ్యత ఉంది. ఎవరు ఏ తప్పు చేసినా నేను ఎదుర్కొనేవాణ్ణి. అలాంటిది పార్లలమ్మ తప్పు చేసింది అంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిజాన్ని బయట పెట్టడం కోసమే నేను విషయం చెప్పాను. ఇంటికి వచ్చాక ప్రభావతమ్మ విశ్వరూపం చూద్దువు గాని. ఆల్రెడీ ఇంతకు ముందు 45 లక్షల విషయంలో ఎంత పెద్ద తప్పు చేశాడో ఇప్పుడు అర్థమైంది కదా. ఇంకా ఇప్పుడు కూడా పడితే ఖచ్చితంగా తను ఎప్పుడు ఇంక ఎలాంటి తప్పు చెయ్యను అని క్లియర్గా తెలిసిపోతుంది అని చెప్పనేసరికి ఏమో నాకేమీ అర్థం కావట్లేదండి. ఏం చెప్తున్నారో ఎలా చెప్తున్నారో ఏమీ తెలియడం లేదు. అయినా పదే పదే రోహిణి ఇలా ఎందుకు చేస్తుందో, ప్రతిసారి ఏదొక తప్పు చేస్తూనే ఉంటుంది కదా రోహిణి అని చెప్పాను. కానీ చేస్తుందనే కదండి నేను చెప్తున్నాను. తప్పుల మీద తప్పులు తను చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రభావతమ్మ విశ్వరూపం చూద్దాం అనగానే ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇంకా ఫంక్షన్ హడావిడి, డ్యాన్సులు అన్ని వైబ్స్ అయిపోతాయి. రోహిణి వస్తుంది తర్వాత ఎప్పటికో. వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావు రోహిణి అని చెప్పి ప్రభావతి అడుగుతుంది. అది అది బయటికి వెళ్ళనత్తయ్య అని చెప్పి ఇంకా నా ఏదో చెప్పేసరికి అవునా సరే అని ఇంకా సైలెంట్ అవుతుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత హాల్లో ప్రభావతి కూర్చుని రోహిణి అంటూ పిలిచి రోహిణి దగ్గరికి రావడంతో చెంప పగలగొడుతుంది. నేనేం చేశాను అత్తయ్య, నన్ను కొడుతున్నారేంటి అని చెప్పి ఇంకా ప్రభావతిని అడగడంతో ఏం చేసావా, నువ్వెక్కడికి వెళ్ళావు అన్నావు, బయటికి వెళ్ళావా, అదే బయటికి ఎవరింటికి వెళ్ళావు, ఎవరి దగ్గరికి వెళ్ళావు, నీ అమ్మ దగ్గరికి, నీ కన్న కొడుకు దగ్గరికి వెళ్ళి నీ కన్న కొడుకుకి జ్వరం వస్తే దగ్గరుండి చూసుకుని అప్పుడు వస్తున్నావు కదా. ఎందుకు రోహిణి, ఎందుకు ఇదంతా చేశావు, ఎందుకు మమ్మల్ని ఇంతలా మోసం చేశావు, మమ్మల్ని మోసం చేయాలి అన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది, అయినా మమ్మల్ని మోసం చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది రోహిణి, మేము ఏం తప్పు చేశాము, ప్రతి క్షణం నీ గురించి ఎంతలా ఆలోచిస్తాను, ఇంట్లో వాళ్ళు ఎవరినైనా సరే నేను ఏదైనా అన్నానా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే నిన్ను మెచ్చుకున్నట్టుగా మెచ్చుకున్నానా, లేదు కదా. కానీ నువ్వు మాత్రం నాకు ఇంత అన్యాయం చేస్తావని, ఇంత ద్రోహం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు మమ్మల్ని చాలా మోసం చేశావు. ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. అసలు ఎలా చేయాలనిపించింది, నా కొడుకుని, నన్ను, నా కుటుంబాన్ని సైతం మోసం చేశావు కదా. ఇన్ని రోజులు నువ్వు మలేషియా అంటే నిజమేనని అనుకున్నాను. నువ్వు చెప్పింది ప్రతి ఒక్కటి కూడా నిజమని నమ్మాను. కానీ నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి అబద్ధమని తెలిసిపోయింది. అబద్ధం చెప్పావు, మోసం చేశావు, నా కుటుంబాన్ని, నన్ను, అందరినీ మోసం చేశావు. అసలు నీకు మోసం చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, పదే పదే ఎందుకు ఇంతలా మోసం చేశావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త రోహిణి మీద విరుచుకుపడేసరికి లేదత్తయ్య, ఇదంతా నేను కావాలని చేయలేదత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అంటూ ఎంతగానో బ్రతిమాలుతూ ఉంటుంది. ఎంత బ్రతిమాలితే మాత్రం రోహిణి మాత్రం ఊరుకుంటుందా. ప్రభావతి లేదు, నువ్వు మోసం చేశావు, లేదంటే మాత్రం ఎందుకు మోసం చేస్తావు, నా కొడుకుని మోసం చేశావు, నన్ను మోసం చేశావు, నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేశావు, నా కొడుకు డబ్బుల విషయంలోని నిన్ను అంతలా కొట్టిన దాన్ని, నా కొడుకుని ఇంతలా మోసం చేశావు అన్న విషయం బయటపడితే నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావు. ప్రతిసారి కూడా నువ్వు ఏదొకటి చెప్పుకొస్తుంటే ఏంటో అనుకుని నేను ఎంతో నిజమనుకుని తను చాలా కష్టపడుతుంది, తను చాలా తను ఎంతో కష్టపడి కుటుంబాన్ని సైతం చూస్తుంది అని చెప్పి అనుకున్నాను. కానీ ఈ రకంగా అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రతి క్షణం నేను నిన్ను నమ్మాను, నమ్మినందుకు గాను నన్ను ఇంతలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త మాట్లాడుతుంది. మాట్లాడేసరికి ప్రభావతి కాస్త మాట్లాడడంతో ఇంకా రోహిణి క్షమించండి అత్తయ్య అని కాళ్ళు పట్టుకుంటుంది. మరి కాళ్ళు పట్టుకుంటే ప్రభావతి క్షమిస్తుందా, క్షమించి రోహిణిని ఈ ఒక్కసారి కానీ నమ్ముతుందా, నమ్మడానికి ఇంకేముంది, నమ్మే అవకాశం ఏముంది. మరి ప్రభావతి రియాక్షన్ ఏంటి, ఏం చేస్తుంది ప్రభావతి, నమ్ముతుందా లేక రోహిణి నిజ స్వరూపాన్ని బయట
పడింది కాబట్టి రోహిణిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.